మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీకు విషయం చెప్పాలని కోరుకుంటున్నా. ఒక రాజుగారి చరిత్ర మీరు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. రాజుగారట చిన్న వయసులో, అంటే 22 ఏళ్ల వయసులో రాజు అయ్యాడట. రాజు అయ్యాక 29 సంవత్సరాలు పరిపాలన చేశాడట. బాగా ఆలకించండి. 22 సంవత్సరాలు అంటే చిన్న వయసులో రాజు అయ్యాడు. అతడు 29 సంవత్సరాలు ఏలాడట. మన జీవితంలో చాలాసార్లు వయసు ముదిరిపోతుంది కానీ ఫలితం ఉంటల్లా. వయసు ముదిరిపోతుంది కానీ స్థిరత్వం కనబట్టాల. వయసు ముదిరిపోతుంది కానీ అనుకున్నది సాధించలేకపోతున్నాం. ఎందుకని అని అంటే వాడు రాసేది వీడికి ఇది రాసింది, దేవుడు చెప్పినట్టే జరుగుతుంది అని దేవుడి మాటలనే మనం వచ్చేసి కొన్నిసార్లు అనర్థంగాను వ్యంగ్యంగాను తృప్తి పడుతూ సాగుతూ ఉంటాం. కానీ బైబిల్లో ఈ రాజుగారి పేరు హిజ్కియా. ఇతగాడు ఇంత ఘనకార్యం చేయడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో కొన్ని కార్యాలు చేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయము 3వ వాక్యాన్ని ప్రారంభిస్తాను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. అతడు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? బాగా ఆలకించండి. పరిపాలనకు రాగానే మొదటి సంవత్సరం చాలా తేటగా మొదటి నెలలోనే మందిరపు తలుపులు తీసి బాగు చేశాను. మందిరం అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు సంచరించే స్థలం, మనం ఆరాధన చేసి భక్తులు కూడుకునే స్థలం. ఆ స్థలాన్ని బాగు చేశాడట. అంటే బాగు చేయకపోతే అంతకు మునుపు దేవుని సన్నిధి అక్కడ ఉండేది కాదు, వెలుగు ఉండేది కాదు, దేవుని దైవ దర్శనం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు తనకు అర్థమైంది ఏమిటంటే, నేను స్థిరపడాలి అన్నా, నా పరిపాలన బాగుండాలి అన్నా, నా కుటుంబాన్ని కృపలో పెంచుకోవాలి అనుకున్నా, నేను కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చుకోవాలనుకున్నా, మందిరము దీవెన నాకు ఉండాలిగా, దేవుడు సంచరించే స్థలాన్ని నేను బాగు చేయాలిగా. ఈ మాట వింటున్న సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో రాజుగారు ఆ పనిచేశాడండి. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ చిన్న వయసులో 22 సంవత్సరాల రాజు 29 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశాడే. ఈ కృప ఎలా సాధించాడు? దైవానుగ్రహం అనే కార్యక్రమంలో అడుగుపెట్టాడు. మొదటగా దేవుడు నివసించే స్థలాన్ని బాగు చేసి పరిశుద్ధత నేను కోరుకుంటే నా దేవుడు అక్కడ ఉంటాడు కదా. పరిశుద్ధత చోట ప్రభు ఉంటే ప్రభు అన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవాలయాలు బాగు చేయాల్సిన అవసరం లేదుగా. నీ హృదయమే దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా అని పౌలు అనే భక్తుడు చాలా తేటగా చెప్పాడు. ఈ హృదయం దేవుడు నివసించేట్టుగా ఉందా? నీ హృదయం అపవిత్రంగా ఉందా? అపవిత్రత ఉన్న చోట దేవుడు ఆత్మ ఉండదుగా. మరి ఇది మొదలుగా నువ్వు సరిచేసుకుంటే నీకు ఎదురులేని జీవితం ఇస్తాడుగా. 29 సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు అంటే ఇది మామూలు విషయం కాదుగా. మన పరిస్థితుల్లో నెలకొక ఉద్యోగం, సంవత్సరానికి ఉద్యోగం, వ్యాపారం మార్చి వ్యవసాయం, వ్యవసాయం మార్చి వ్యాపారం, ఎన్నిట్లో మనం అడుగులు పెడుతున్నాం. అసలు కారణం ఏంటంటే నిగ్రహ స్థిరత్వం లేకపోవడానికి కారణం నువ్వు దేవుడు నివసించే స్థలాన్ని సిద్ధపరచుకోకపోవడం. హృదయాన్ని సిద్ధపరచు. ఎంత దీవెనకరంగా ఉంటుందో. అపవిత్రత పక్కన నెట్టివేయి, కడిగి వేసుకుని యేసు రక్తం ద్వారా కడగబడు. అతడు రాస్తాడు కదా, యెహోవా దృష్టికి అతడు యథార్థంగా ప్రవర్తించెను. ఇది మన జీవితంలో యథార్థంగా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. అలా నడిచిన రోజున నీ జీవితం ధన్యంగా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, మనుషుల దృష్టిలో ఉండాలి అనుకుంటే శాలువాలు కప్పించుకునే పని చేస్తాం, చందాలు వేసి మందిరాలు కడుతుంటాం, గొప్ప కార్యాలు చేస్తుంటాం, త్యాగం చేస్తుంటాం. మనుషుల దృష్టిలో పేదలను కనికరించడం ముఖ్యమే కానీ దేవుని దృష్టిలో దేవుడు చూస్తున్నాడని చేయాలి ఆ పని. ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత ఒక్క క్షణం నీ ఏలుబడి, నీ పరిపాలన, నీ కుటుంబ జీవితం అన్నీ సవ్యంగా ఉన్నాయా? స్థిరం లేకుండా మాటివాటికి మారిపోతున్నాయా? ఏకఛత్రాధిపతిగా 25 సంవత్సరాలు ఏలిన అతగాడు నీకు మార్గదర్శిగా ఉన్నాడుగా. ఈ రోజైనా ఇట్టి స్థిరమైన జీవం కావాలి అని కోరుకుంటే ఆయన వైపు తిరగండి. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ్యా. బిడ్డను దీవించి కాపాడి
మేలు దీవెన నెమ్మది క్షేమంతో నడిపించి రాకడ కొరకు ఆయత్తపరచండి. రక్షణ భాగ్యం కలుగ చేయండి. యథార్థమైన జీవితమును అన్నిటికంటే నీవు నిలబడే ఆ హృదయాన్ని పరిశుద్ధపరుచుకునే కృపద ఇచ్చేసి వారిని స్థిరపరిచి కుటుంబాన్ని దీవించుమని, పిల్లా పాపను దీవించండి. చదవలను జ్ఞాపకం చేసుకోండి. ఎదిగిన పిల్లల పట్ల కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.